ప్రస్తుతం గోనాదిలో ఉంటే మన అదే నాకు రాసినట్టు మేమే చేసుకుంటున్నాం ఇంకా రాసి ఇదే 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 ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఎట్టపాక మండలం చింతల చెరువు గ్రామం మరియు నల్లకుంట రెవెన్యూ విలేజ్ పరిధిలో పర్యటించడం జరిగింది. ఈ చుట్టుపక్కల పంచాయతీ ప్రజలతోటి చింతల చెరువు నల్లకుంట మొదలైన గ్రామాల ప్రజలందరూ కూడా ఇప్పుడు మా వెనకాల చూస్తున్నారు. ఇక్కడ వాగాపురం కూడా ప్రజలు కూడా రావటం జరిగింది. ఇవన్నీ ఏంటంటే పూర్వం నుంచి ఆదివాసులు సాగులో ఉన్నటువంటి భూములే ఇవన్నీ కూడా. ఈ భూములు ఆదివాసుల్ని మభ్యపెట్టి గతంలో కవులకనో లేదంటే పాలకనో తీసుకొని ఆ తర్వాత నుంచి వాళ్ళకి చదువు లేనటువంటి ఆదివాసుల్ని మభ్యపెట్టి గుంజుకున్నటువంటి ఈ భూములు ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో 170 చట్టం ప్రకారం ఉంటే భూమి ఆదివాసుల చేతిలో ఉండాలి, లేదంటే ప్రభుత్వం చేతిలో ఉండాలి. కానీ వందలాది ఎకరాలు వేలాది ఎకరాల భూమి అసలు నాన్ ట్రైబల్ చేతిలోకి ఎలా వస్తుంది అనేది మేము ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత జరుగుతున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే హైయర్ అథారిటీ కావచ్చు, ఎవరు ఎందుకు ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోవట్లేదు. మేము గతం నుంచి ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఇప్పుడు కాదు, ఎటపాక మండలంలో కొన్ని వేల ఎకరాల్లో నాన్ ట్రైబ్స్ ఇల్లీగల్గా జామాయిల్ సాగు చేస్తున్నారు. అవి ప్రభుత్వ భూములు మరియు ఆదివాసీ ఆధీనంలో ఉన్న భూముల్ని మభ్యపెట్టి మాయమాటలు చెప్పి ఈ రకంగా జామాయిల్ సాగు చేస్తున్నారని అనేక మార్లు కూడా మేము ఫిర్యాదులు చేస్తున్నాం. కానీ ఇప్పటివరకు ఏ అధికారి కూడా ఈ ఇల్లీగల్ జామాయిల్ సాగుకి ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మేము ఇప్పటికైనా కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఈ రకమైనటువంటి ధోరణి వలన ఏజెన్సీ చట్టాలు నీరుగారిపోవటమే కాకుండా ఆదివాసీలకి రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులు ప్రమాదంలో పడటమే కాదు, ఆదివాసీల జీవన విధానం కూడా చిన్నభిన్నం అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే అడవికి ఆదివాసీకి మధ్య అవిర్భావ సంబంధాలు ఉన్నాయి. అడవిని పోడుగట్టుకొని ఆ పోడుగొట్టుకున్న భూమిని మాత్రమే వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. అలా సాగు చేసుకుంటున్నట్టు భూమిని ఇక్కడ నాన్ ట్రైబల్స్ గుంజుకుంటే మళ్ళీ ఆదివాసులు అడవి బాట పట్టాల్సి వస్తుంది. అంటే మళ్ళీ అడవిని నరకాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి ఆ పరిస్థితులు ఎవరు కల్పిస్తున్నారంటే ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి. కాబట్టి ఇంకా నరకటానికి కూడా అడవి అనేది లేదు ఈ ప్రాంతాల్లో. ఉన్న భూమిని ఇతరులు లాక్కుంటే ఇక్కడ ఆదివాసుల జీవన విధానం చిన్నభిన్నమయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి ఆక్రమిత భూములు ఏవైతే ఉన్నాయో నాన్ ట్రైబల్స్ బయట ప్రాంతాల నుంచి వచ్చి 170 చట్టానికి ఇక్కడ భూ చట్టాలకి విరుద్ధంగా ఈ ప్రాంతంలో ఇలా జామాయిల్ సాగు చేస్తుంటే మరి ఆదివాసులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు, మా భూములు మాకు వెనక్కి ఇప్పియండి, మా తాతల ముత్తాతల కాడి నుంచి మేము తోడుగట్టుకుని సాగు చేసుకుంటున్న భూములు మాకు కొన్నిట్లో పట్టాలు ఉండొచ్చు, కొన్నిట్లో ఉండకపోవచ్చు, కానీ ఆ పట్టాలు కావు హక్కుపత్రం కావచ్చు ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మీద ఉందని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళ తరఫున కూడా ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ క్షేత్రస్థాయిలో పర్యటన చేసి అసలు ఎటువంటి భూములు నాన్ ట్రైబల్ ఆధీనంలో ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు క్షేత్రస్థాయి ఫీల్డ్ వర్క్ రావడం జరిగింది. దీనన్నిటిపైన జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్కి, అదేవిధంగా కేంద్ర గవర్నమెంట్కి, రాష్ట్ర గవర్నమెంట్కి, గవర్నర్కి, రాష్ట్రపతికి దీని మీద పూర్తి నివేదిక ఇస్తాము. ఇప్పటికైనా ఇక్కడ స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీడీ అధికారులు కావచ్చు, ఆదివాసీ భూములపై కబ్జాకు గురవుతున్నటువంటి భూములపై దృష్టి సారించాలి, ఆదివాసులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. లేని ఎడల ఆదివాసీల సమక్షంలో భారీ ఎత్తున ఉద్యమాలను కొనసాగిస్తున్నామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. చింతల చెరువు గ్రామంలో పర్యటించడం జరిగింది. ఇక్కడ చింతల చెరువు, రాఘవపురం, కిష్టవరం, నల్లకుంట తదితర ప్రాంతాల నుంచి ఆదివాసీ ప్రజలు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. ప్రధానంగా వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి పిలవటానికి కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే ఆదివాసీలు సాగులో ఉన్నటువంటి భూములు ఇప్పుడు కాదు, పూర్వకాలం నుంచే ఇక్కడున్న ఇప్పుడు తరం వాళ్ళ తాత ముత్తాతల నుంచే ఈ ప్రాంతంలో పోడు కొట్టుకొని
అప్పటి నుంచే వీళ్ళు జొన్నలు, సజ్జలు, రాగులు, వరి అలాంటివి పండించేవారు. గతంలో అంటే ఒక 50 సంవత్సరాల పూర్వం ఆదివాసుల అమాయకత్వాన్ని ఆశ్రయ చేసుకొని అప్పుడు కరువు కాలంలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, సగం పాలు కోసం భూములు తీసుకొని అప్పట్లో వ్యవసాయం చేసుకున్నటువంటి నాన్ ట్రైబల్స్ తెలివిగా ఏం చేశారంటే కొన్ని అన్ని భూములు కాదు, కొన్ని భూములలో వాళ్ళ పేర్లు ఎక్కించుకోవటం చేశారు. అటువంటి భూములు వల్ల తిరిగి ట్రైబల్ స్వాధీనం పరుచుకోవటం, వాటిని వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళ ట్రైబల్ స్వాధీనంలో ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ఆదివాసుల ఆధీనంలోనే ఉండటం జరుగుతుంది. అయితే ఇటువంటి తరుణంలో ఈ ప్రాంతంలో వచ్చినటువంటి వలస వచ్చినటువంటి కొంతమంది నాన్ ట్రైబల్స్ ఆదివాసుల అమాయకత్వాన్ని ఆశ్రగా చేసుకొని కవుల పేరుతోటి లేదంటే వాళ్ళ అవసరాలని అనుగుణంగా చేసుకొని వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూములలో జమాయిలు వేసి ఒక కట్టింగ్ మేము తీసుకుంటాం, మిగతా కట్టింగ్ మొత్తం మీకే వదిలేసి వెళ్తామని నమ్మబలికినటువంటి కొంతమంది వ్యక్తులు ఈరోజు ఒక కటింగ్ తర్వాత ఆశ పుట్టినటువంటి వారు మళ్ళీ ఆదివాసులు మభ్యపెట్టి అన్ని అంటే ఇక లైఫ్ లాంగ్ ఈ ప్రాంతంలో ఉన్న భూమిని కబ్జా చేయడానికి భూమి మీద ఉన్న పంటను కూడా ప్రతి సంవత్సరం ప్రతి పంటను కూడా కటింగ్ చేసి తీసుకెళ్ళడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఒక ఉదాహరణకి ఒక వ్యక్తిని మేము మా దృష్టిలో ఉంది. కురసం రాజులు అనేటటువంటి ఒక పెద్ద మనిషి ఒక 50 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో పాలకి భూమి ఇవ్వటం జరిగింది, 8 ఎకరాలు. మన వెనకాల ఉన్నటువంటి భూమి అదే. ఆ యొక్క భూమిని గతంలో వనవ రామకృష్ణ వెంకటేశ్వర్లు ఆ కుటుంబానికి చెందిన వాళ్ళు అప్పట్లో పాలక చేసినట్లు, ఆ తర్వాత 45 సంవత్సరాల క్రితమే తిరిగి ఇచ్చేసి వాళ్ళు బయటికి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయినట్లు ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఆధారాలు పట్టు కావచ్చు, ఇక్కడ స్థానికులు చెప్పిన దాని ప్రకారం కావచ్చు తెలుస్తుంది. అటువంటి తర్వాత ఈ 45 సంవత్సరాల నుంచి దాదాపు ట్రైబల్స్ చేస్తున్నారు ఆ భూమిని. సర్వే నెంబర్ 6/3 సుమారు 8.5 ఎకరాలు. దాని మీద ఈ 2014 ఆ కాలంలో దొంతు నాగేశ్వరరావు అనేటటువంటి ఒక నాన్ ట్రైబల్ ఆదివాసుల్ని నమ్మబలికి ఒక కటింగ్ నేను చేసుకుంటా, మిగతా కటింగ్లు మొత్తం మీరే తీసుకోండి వదిలేస్తారని చెప్పి కవులకు తీసుకొని ఒక కటింగ్ తర్వాత కొన్ని రోజులు కాముకున్న వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఆ భూమి మీదకి వచ్చి ఆ భూమి మాదే అంటూ ఆదివాసుల్ని భయపెట్టడం జరుగుతుంది. అది కాకుండా ఆయన పేరేంటమ్మా గూడపాటి రవి అనే అసలు ఈ భూములకి సంబంధం లేని వ్యక్తులు వీళ్ళందరూ నాన్ ట్రైబ్. ఆదివాసులు బెదిరించడం, పోలీసులకు ఫోన్ చేయటం, పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి కూర్చోబెట్టడం జరుగుతున్నారు. అసలు ఏజెన్సీ ప్రాంతంలో భూమి 170 చట్టం ప్రకారం అది ప్రభుత్వ భూమి అయినప్పుడు ఎవరి చేతిలో ఉండాలి? ఉంటే ట్రైబల్ చేతిలో ఉండాలి, లేదంటే గవర్నమెంట్ చేతిలో ఉండాలి. అంటే గవర్నమెంట్ భూములు నాన్ ట్రైబల్స్ కబ్జా చేసి వ్యవసాయం చేస్తున్న అధికారులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద క్రిమినల్ కేసులు తీసుకోరా? సవరించినటువంటి 170 చట్టం 1978 సెక్షన్ 3(5)లో క్లియర్గా క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పేసి ఆ చట్టం చెప్తుంది. అటువంటి వారి మీద ఈ పోలీసులు చర్యలు తీసుకోగలరా నేను ప్రశ్నిస్తున్నా. అమాయక ఆదివాసులు దొరికితే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం కాదు. ఏజెన్సీ ప్రాంతంలో సివిల్ మ్యాటర్లో పోలీసులకు హక్కు లేదు. అది క్రైమ్ అయితేనే. ఇది క్రైమ్ అయితేనంటే ఈ మధ్య కొంతమంది రాజకీయ నాయకులు ఇందులో జోక్యం చేసుకొని వీళ్ళకి గొడవలు పెట్టి దాన్ని క్రైమ్గా మార్చే కుట్రలు కూడా చేస్తూ ఉన్నారు. శాంతియుతంగా నడిచేటటువంటి పోరాటాలు, శాంతియుతంగా చర్చించుకోవాల్సిన భూ పరిష్కారాలని గొడవలు పెట్టి దాన్ని క్రైమ్గా మార్చి క్రిమినల్ కేసులో ఇరికిచ్చి జైలుకు పంపించే కుట్రలు కూడా సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ భూమికి సంబంధించి కూడా ఆ రకంగానే కొన్ని సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు వాళ్ళని. ఇది ఒక ఉదాహరణ చాలు ఈ ప్రాంతంలో ఆదివాసులు పోలీస్ హెరాస్మెంట్ ఎంత ఉందని చెప్పడానికి. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు ఈ ప్రాంతంలో భూములు ఎలా అన్యాయక్రాంతం అవుతున్నాయని చెప్పడానికి. ఈ యొక్క ఎగ్జాంపుల్ చాలు ఆదివాసీ చట్టాలు, భారత రాజ్యాంగ ఆదివాసీ చట్టాలు ఇక్కడ ఎలా కూలీ చేయబడుతున్నాయని చెప్పడానికి. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, ఇతర అధికారులు నాన్ ట్రైబల్కి ఎలా కొమ్ము కాస్తున్నారో, ఆదివాసీ భూములు ఎలా నాన్ ట్రైబల్కి దారతత్వం చేస్తున్నారో అని చెప్పడానికి సిగ్గుసేటు. ఈ ప్రభుత్వాలు ఆదివాసీ భూముల్ని నాన్ ట్రైబల్స్ కబ్జా చేసి ఆదివాసులనే పోలీస్ హెరాస్మెంట్ చేస్తూ ఉన్నా కానీ